అందరికీ నమస్కారం. నేను మీ యశోదా మోహన్. నా మరదల చిన్నపిల్ల అనే వెబ్ సిరీస్తో నా యూట్యూబ్ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. ఇక నుంచి నా వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు అన్నీ యశోదా మోహన్ అనే యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాయ మాటలు చెప్పి చిన్నపిల్లని వల్లో వేసుకున్నంత సులువు కాదురా ఈ తిలోత్తమ ఇంటికి అల్లుడుగా రావడం. ఓ అయితే ఇప్పుడు చెప్తున్నా విను. నీ తల పొగరు దించి నీకు ఎమున్నవుతా, నీ కూతురికి మొగున్నవుతా. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇస్త్రీ పెట్టా. నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి రెడీగా ఉండు. తిలోత్తమ, అత్తమ్మ, మొహం మీద కొట్టిద్దులు, మొహం మీద కొట్టిద్దులు. ఇంపాసిబుల్. ఇస్త్రీ పెట్టా. నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకోవడానికి రెడీగా ఉండు. తిలోత్తమ, చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఎలా కూర్చుందో చూడండి. చిన్నపిల్ల కదా, ఇప్పుడు తన మీద కోపడితే ఏం చేస్తుంది చెప్పు. చిన్నపిల్ల, అది చేసిన పనులన్నీ అలా ఉన్నాయా? ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఒక్క మాట పడలేదు. ఈ రోజు దీని పుణ్యమా అని ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు చేసిన ఘనకార్యాలు చాలు. ఇక మీదటైనా నేను చెప్పినట్టు వినమని చెప్పండి. నేను ఇక్కడ గోడలతో మాట్లాడట్లేదు. నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఏమర్థం? భయంగా ఉందా? బాధగా ఉంది. ఇంట్లో సిచ్యువేషన్స్ ఏం బాలేదు బావా. నీకేంటి, హీరోలా వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయావు. అమ్మని ఫేస్ చేయాల్సింది నేనేగా. నాకు అర్థమవుతుంది, కానీ ఏం చేయను, ఆ సిచ్యువేషన్లో అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.
ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ప్రేమను వదిలేస్తావా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు బావా. ప్రాబ్లమ్స్కి లొంగిపోయేంత వీక్ కాదు నా ప్రేమ. అంతెందుకు, ఇప్పుడు కూడా అమ్మకి తెలియకుండా నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చా. ఇంటికి వెళ్తే వారే. ఇప్పుడు కూడా డౌట్గా ఉందా నీకు? అస్సలు లేదు బంగారం. ఒక అబ్బాయి ప్రేమలో గెలవాలంటే ఒక్క ప్రేమించిన అమ్మాయి సపోర్ట్ ఉంటే చాలు, ఈజీ గెలిచేస్తాడు. చెప్పాను కదా బావా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిన్నైతే వదిలేది లేదు. తిల్లు, నువ్వేం టెన్షన్ పడికి వచ్చేస్తుంది. ఆగవే. ఎక్కడికి వెళ్ళావు? బావ దగ్గరికి. నా కళ్ళు కప్పి వాడిని కలవడమే కాకుండా ఇంత ధైర్యంగా చెప్తున్నావు. మాటలతో చెప్తే వినవా? అసలు నీకేం తక్కువ చేశామే? తిల్లు కూల్. మీరు నోరు మూయండి. ఇంత జరుగుతుంటే కనీసం వాడొద్దని ఒక్క మాట చెప్తుందా? గారావం చేసే కొద్దీ నెత్తినెక్కు కూర్చుంది. తిల్లు, పొద్దున కూడా ఏం తెలియదు. రా భోంచేద్దాం. సంజనాన్ని కూడా పిలవండి, కలిసి భోంచేద్దాం. అమ్మా సంజనా. అన్నం మీద అలిగితే మన కడిపే మాడుద్ది. భోంచేద్దాం రమ్మని చెప్పండి. నా కోసం మీ కడుపేం మార్చుకొని అవసరం లేదు నాన్న, మీరు తినండి. సంజనా, ఎందుకే నీకంత పంతం? ఎందుకంటే నేను పుట్టింది కూడా నీ కడుపులోనే కదా మమ్మీ. అల్లుడు, నిన్నటి నుంచి తల్లి కూతురిద్దరికి మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అన్నం కూడా లేదు, ఏదో ఒకటి చేయవయ్యా. రేయ్, షబ్బా, అరవకత్తా, ఎనర్జీ వేస్ట్. అసలే ఆకలి మీద ఉన్నట్టున్నావు. తనకు తినిపించి వెళ్ళిపోతాం. ఇది నీకు బాగా అలవాటైపోయినట్టుంది బంగారం. అలిగిన ప్రతిసారి తినిపించాలంటే ఎలా? తిను. ఏంటి మామయ్య, అలా గుడ్లు బయటపెట్టి చూడకపోతే బాగా ఆకలి మీద ఉంటున్నారు. మీరు పట్టుపట్టచ్చుగా. మీరు కాయండి అల్లుడు, మీరు కానివ్వండి. కూతురు మీద కోపంతో కడుపెందుకు మార్చుకోవడం? నేను ఇక్కడికి వచ్చింది నా పిల్లానికి తినిపించడానికే. మీ పిల్లానికి తినిపించుకునే బాధ్యత మీదే. తిల్లు, నా చేతి తినిపించనా? అమ్మ కొట్టిందను, నాన్న తిట్టాడను ఇలా అన్నం పైన అలిగి కూర్చుంటే ఎలా? మనం లవ్ కోసం ఫైట్ చేయాలి.
అలా ఫైట్ చేయాలంటే ఎనర్జీ ఉండాలిగా. సో ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇన్ని రోజులు మీ అమ్మకి పొగరనుకున్నా కానీ ఈరోజే అర్థమైంది మీ అమ్మకి నువ్వంటే పిచ్చి ప్రేమని. మీ అమ్మకి మన ప్రేమ అర్థం కాకపోతే అర్థమయ్యే వరకు వెయిట్ చేద్దాం, అంతేకాని ఇలా ఎప్పుడు చేయకు. ఏంటి మామ ఇంత బతుకు బతికి పెళ్ళానికి భయపడుతున్నావు? భయమా? నాకా? చిచ్చల్లుడు. పో మామ, పరువు తీయేసావు. పెళ్ళానికి భయపడడం తప్పు కాదు మామ, మందు కొడుతూ భయపడడం తప్పు. అంతే అంటవా? అంతే మామ, నువ్వేసే చెప్తా. ఏయ్ 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 ఏయ్. వసాయి తిల్లొత్తమ్మా, ఎక్కడున్నావే? రాయని ఎక్క, ఈరోజు నువ్వు నేను తెలిపోలే. రాయని ఎక్క. అర్ధరాత్రి పూట ఏంటి న్యూసెన్స్? మందు కొట్టారా? లోపలికి రండి, మీ పని చెప్తా. బావా నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఏయ్ ఏమైందే? నేను చెప్పేది వింటే నువ్వు కూడా ఎగిరిగా అంతేస్తావు. లేగొద్దు, ఏంటో చెప్పు. అమ్మ నేను ఇంటికి రమ్మంది బావా, మన ప్రేమ గురించి మాట్లాడడానికి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అమ్మ ఇంత త్వరగా కన్విన్స్ అవుతుందని. మొత్తానికి నీ మొండితనంతో నా ప్రేమను గెలుచుకున్నట్టు మీ అమ్మని కూడా లొంగ తీసుకున్నావు అన్నమాట. మరి నేనంటే ఏమనుకున్నావు? అబ్బో, నువ్వేం చేస్తావో తెలియదు బావా, రేపు అమ్మనికి ఇంప్రెస్ అయిపోవాలి. జరిగినవన్నీ మనసులో పెట్టుకోకుండా అమ్మ ఏమడిగినా తలుపి అంతేగా అంతేగా అనా? కామెడీ కాదు బావా, ఈ ఒక్క టెస్ట్ పాస్ అయిపోతే మన ప్రేమలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టే. నా బుజ్జి బావ కదా. నువ్వు చెప్పావుగా, అలాగే చేద్దాం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నేను అనుకున్నాను అత్తయ్య, అనుకున్నా కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. నేను కట్టుకున్న మొగుడైనా నా ఇంటికొచ్చిన అల్లుడైనా నా చెప్పు చేతుల్లో ఉండాలి, లేదని తోక జాడిస్తే కట్ చేస్తదలుడు. సంజన నిన్ను ప్రేమించిందన్న ఒక్క కారణంతోనే నువ్వు నచ్చకపోయినా మీ ప్రేమను ఒప్పుకుంటున్నాను. కానీ మీ పెళ్లి జరగాలంటే నేను చెప్పిన 2 కండిషన్లకి నువ్వు ఒప్పుకోవాలి. ఏం కండిషన్లు అత్తయ్య? పెళ్లి తర్వాత నువ్వు ఈ ఇంటికి ఇల్లరికం రావాలి. రెండవది, నన్ను అన్ని మాటలని అవమానించినందుకు నా కాళ్ళు పట్టుకుని నువ్వు క్షమాపణ అడగాలి. ఈ కండిషన్స్ నీకు ఓకే అయితే చెప్పు, నీ ప్రేమకు నేను ఓకే. బ్లెస్ మీ మావయ్య. ఏ అల్లుడు ఏంటిది? చూడత్తా, నేను పెద్దరికానికి తలొంచుతా కానీ అహంకారానికి తలొంచను.
ఎందుకు బావా, ఎందుకు నీకు అంత యాటిట్యూడ్? ఒకసారి కాలు పట్టుకుంటే ఏమవుతుంది? అవును, యాటిట్యూడే. మీ అమ్మ చెప్పిన వాటికి తలూపుతూ నీ కొంగు పట్టుకొని తిరగడానికి కాదు నేను నిన్ను ప్రేమించింది. నువ్వేం కొంగు పట్టుకొని తిరగక్కర్లేదు బావా. నా కోసం అమ్మ ముందు ఒక్కసారి తగ్గలేవా? సంజన, మీ అమ్మ మీ నాన్నని కంట్రోల్ చేసినట్టు నువ్వు నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. ఒక్కసారి తగ్గితే జీవితాంతం తగ్గుతూనే ఉండాలి. అయినా రిలేషన్షిప్లో ఒకరిపైన ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి, కానీ ఈ డామినేషన్ ఏంటి? అది కాదు బావా, నేను చూడు సంజన, నేను నీ కోసము మీ అమ్మ కోసము నా సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకొని మీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టలేను. మీ కనుసైగలకి భయపడాలి, మీ చెప్ప చేతుల్లో ఉండాలనుకుంటే మీ అమ్మ చూపించినోనే చేసుకో. ఇదేనా బావా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? చాలా థ్యాంక్స్ బావా. ఇదేనా బావా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? చాలా థ్యాంక్స్ బావా. సరే, సారీ, తప్పుగా మాట్లాడేశాను. ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. సారీ చెప్పాను కదా బంగారం, క్షమించేయచ్చుగా. నీకు నిజం చెప్పనా, నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు. నిజం, మీ అమ్మ పైన ప్రామిస్. నువ్వు ఉన్నావే, అస్సలు మాట్లాడకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉందాం అనుకున్నా, కానీ ఏదో మాయ చేస్తావు బావా. అది మాయ కాదు బంగారం, నాలో ఉన్న ఇంత ప్రేమ నీకు నాపైన ఉన్న ఇంత కోపాన్ని ఈజీగా డామినేట్ చేసింది. ఈ మాటలు మాత్రం బాగా చెప్తావు. అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు ఐస్ చేస్తున్నావా? కోపమైనా ప్రేమైనా నీపైనగా చూపిస్తాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నేను కూడా అంతే. లవ్ యూ బావా. లవ్ యూ టూ. బావా, అయ్యో ఏంటి బావా? ఏ ఏంటి సంజన, ఇదంతా? ఏం కాలేదు, నువ్వేం కంగారు పడకు. బావకి ఏం జరిగిందో తెలుసా? తెలుసు. ఏంటమ్మా తెలుసు? నిన్ను ఎదిరిస్తే కొట్టిస్తావా? సంజన, ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని లోపలికెళ్ళు. మాట్లాడితే ఏం చేస్తావు? నన్ను కూడా కొట్టి చంపిస్తావా? సంజన, ఇన్ని రోజులు నువ్వు మా ప్రేమకు ఎందుకు ఒప్పుకోలేదని నీ మీద కోపంగా ఉండేది, కానీ ఇప్పుడు నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది.
ఆ అబ్బాయి ప్రేమతో సంధ్యని గెలుచుకుంటే నువ్వు నీ పంతంతో దూరం చేసుకుంటున్నావు. నీ చూపుకు నేను భయపడొచ్చు కానీ ఇంటికి వచ్చిన అల్లుడు కూడా భయపడనుకోవడం నీ మూర్ఖత్వం. పెళ్ళైన ఇన్నేళ్లలో నిన్ను ఏనాడు ఒక మాట లేదు, కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి ఆ అబ్బాయి క్షమించిన ఆ భగవంతుడు మాత్రం నిన్ను క్షమించడు. ఇన్ని రోజులు నువ్వు మా ప్రేమకు ఎందుకు ఒప్పుకోలేదని నీ మీద కోపంగా ఉండేది, కానీ ఇప్పుడు నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది. పెళ్ళైన ఇన్నేళ్లలో నిన్ను ఏనాడు ఒక మాట లేదు, కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి ఆ అబ్బాయి క్షమించిన ఆ భగవంతుడు మాత్రం నిన్ను క్షమించడు. నా కూతురు విషయంలో నా పంతం నెగ్గాలనుకున్నానే కానీ ఆ ప్రయత్నంలో తనకు దూరం అవుతాననుకోలేదు. పొగరైనా పంతమైనా ప్రేమకు లొంగక తప్పదని నిరూపించావు. చిన్నవాడివైనా పెద్ద మనసుతో నన్ను క్షమిస్తావనుకుంటున్నాను. అయ్యో అత్తయ్య, ఏంటిది? మీరు మా ప్రేమను అర్థం చేసుకోవాలనుకున్నా కానీ మిమ్మల్ని అవమానించాలని ఏ రోజు అనుకోలేదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారు, నాకు అది చాలు. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా బావా, మరి పెళ్ళెప్పుడు? నువ్వు చిన్నపిల్లవు కదా, కాస్త పెద్ద అయినప్పుడు.